Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about My Nasty Adventure poem from 7th class. This is from 6th unit and it is a B reading, My Nasty Adventure. So ఈ టైటిల్ మీనింగ్ ఏంటిది? మై నాస్టీ అడ్వెంచర్ అంటే ఏంటిది? సో అడ్వెంచర్ అంటే ఏదైనా సాహసం. ఓకే, నాస్టీ అంటే ఒక మూర్ఖపు సాహసం, అంటే ఒక షై ఫీల్ అయ్యే ఒక అడ్వెంచర్ అన్నమాట ఇది. సో దిస్ పోయం ఈజ్ ఎ డ్రీమ్. Okay, this poem is a dream. A boy who has a dream of disastrous adventure after wishing to avoid the school. ఓకే, సో ఈ పోయం అనేది ఒక చిన్న బాబు స్కూల్ని అవాయిడ్ చేసేందుకు కలగంటాడు అనమాట. సో ఈ కళ కన్నా స్కూలే బాగుంటుంది అని లాస్ట్లో రియలైజ్ అయ్యి స్కూల్కి వెళ్ళడమే బెటర్ అని ఫీల్ అవుతాడు. సో ఆ నాస్టీ అడ్వెంచర్ ఏంటిదో వి విల్ సీ నౌ. ఓకే, మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్. So I grabbed my bag and took out my big blue parachute to glide me down and land. At last, I found a spot to land, but there was a big breeze, and so I had to painfully land on these short pine trees. I was then filled with bruises as a pine fell on my ear. I sat down on the ground to rest. A thorn then poked me up. I slept on the ground frantically. Mosquitoes bit my nose, bugs crept all over me and tickled my body. I scratched myself when I woke up, appearing like a fool. And after the whole thing, I thought I'd rather go to school. Okay, so I already told you that this poem is a dream. Okay, in this we can consider a boy as author. సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే ఈ పోయం రాసిన ఆథరే ఇక్కడ ఒక చిన్న బాయ్ అని మనం అనుకోవచ్చు. సో స్కూల్కి వెళ్ళడం కంటే ముందు ఈ కలగంటాడు. ఈ కలగన్న తర్వాత అతను ఏమనుకుంటాడు అంటే ఈ కళ కన్నా స్కూల్కి వెళ్ళడమే బెటర్ అని అనుకుంటాడు. సో ఆ కళ ఏంటిది అని అంటే మై ప్లేన్ వాజ్ జస్ట్ అబౌట్ టు క్రాష్. సో అతను ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటాడు. సో అది క్రాష్ అంటే లైక్ బస్ట్ అయిపోవడం అనమాట, అంటే పేలిపోతుందేమో అన్నప్పుడు. సో ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అండ్ టుక్ అవుట్ మై బిగ్ బ్లూ పారాషూట్. సో అప్పుడు ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది అన్నప్పుడు అతను ఏం చేస్తాడు అంటే ఐ గ్రాబ్డ్ మై బ్యాగ్ అంటే చాలా ఫాస్ట్గా అతని బ్యాగ్ ఏదైతే ఉంటుంది అది తీసుకొని అందులో నుంచి ఒక పెద్ద బ్లూ కలర్ పారాషూట్ తీసాడు అనమాట. టు గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్. సో గ్లైడ్ మీ డౌన్ అండ్ ల్యాండ్ అంటే చాలా స్లోగా ఇట్లా కిందికి తీసుకొని వచ్చి మనల్ని ల్యాండ్ చేస్తుంది అనమాట భూమిపైన. అట్ లాస్ట్ ఐ ఫౌండ్ ఏ స్పాట్ టు ల్యాండ్. సో తర్వాత ఆ పారాషూట్ హెల్ప్తో అతను కిందికి దిగుతాడు ల్యాండ్ పైకి. బట్ దేర్ వాజ్ ఎ బిగ్ బ్రీజ్ అంటే మనం పెద్ద గాలి అని చెప్పుకోవచ్చు. సో దాంతో కిందికి ల్యాండ్ అయిదాం అనే టైంకి అతనికి చాలా పెద్ద గాలి వస్తుందంట. And so I had to painfully land on these sharp pine trees. సో గాలి వచ్చినా కూడా దాని తర్వాత అతనికి చాలా బాధగా షార్ప్ పైన్ ట్రీస్ అంటే ఏదో ఒక చెట్టు పైన అతను ల్యాండ్ అవుతాడు. ఐ వాజ్ దెన్ ఫిల్డ్ విత్ బ్రూజెస్ యాజ్ ఎ పైన్ ఫెల్ ఆన్ మై ఇయర్. సో ఆ పైన్ ట్రీ పైన అతను ల్యాండ్ అయినప్పుడు దానిపైన థార్న్స్ ఇక్కడ ఐ వాజ్ దెన్ ఫిల్డ్ విత్ బ్రూజెస్ అంటే మార్క్స్ అనమాట, అంటే మచ్చలు. ఓకే, సో దానిపైన పడినప్పుడు అతనికి ఏవో దెబ్బలు తగిలి ఉంటాయి. సో ఆ మచ్చలు అతని ఇయర్ పైన అంటే అతని చెవుల పైన అలా ఉండిపోతాయి అనమాట. ఐ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ టు రెస్ట్. ఎ థార్న్ దెన్ పోక్డ్ మీ. సో అతను ఇంకేం చేసేది లేదు అని చెప్పేసి అక్కడ కింద కూర్చుందామని కూర్చున్నప్పుడు ఒక ముళ్ళు అతన్ని గుచ్చుకుంటుంది అనమాట. థార్న్ అంటే ముళ్ళు. ఐ స్లెప్ట్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రాంటికల్లీ. సో ఫ్రాంటికల్లీ అంటే చాలా అంటే బాధగా అనుకోవచ్చు ఇక్కడ. సో ఆ బాధతో అతను ఆ గ్రౌండ్ పైన పడుకుందామని పడుకుంటాడు. మస్కిటోస్ బిట్ మై నోస్. సో అలా పడుకున్నప్పుడు అక్కడ దోమలు ఉంటాయి కదా, మస్కిటోస్ అతని ముక్కు పైన కుడతాయి అనమాట అవి. బగ్స్ క్రెప్ట్ ఆల్ ఓవర్ మీ అండ్ టికెల్డ్ మై బాడీ. సో బగ్స్ అంటే ఇక్కడ మనం చిన్న ఇన్సెక్ట్స్ కానీ లేదంటే యాంట్స్ కానీ అక్కడ చెప్పుకోవచ్చు. సో అవన్నీ ఏం చేస్తాయంటే అతన్ని కుడతాయి అనమాట. ఓకే, అతను డ్రెస్ వేసుకున్నా సరే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో అతన్ని కుడుతూ ఉంటాయి. ఐ స్క్రాచ్డ్ మై సెల్ఫ్ వెన్ ఐ వోకప్ అపియరింగ్ లైక్ ఏ ఫూల్. సో అతను మార్నింగ్ లేస్తాడు కదా, లేచినప్పుడు అతను అంత దురదతో ఇలా అంటే స్క్రాచ్డ్ మై సెల్ఫ్ అంటే ఇలా గోకుతూ ఉంటాడు. అపియరింగ్ లైక్ ఏ ఫూల్ అంటే పిచ్చోడిలాగా. అండ్ ఆఫ్టర్ ద హోల్ థింగ్ ఐ థాట్ ఐడ్ రాదర్ గో టు స్కూల్. సో ఇదంతా అయిపోయిన తర్వాత అతను ఏమనుకుంటాడు అంటే దీనికంటే నేను స్కూల్కి వెళ్ళడమే బెటర్ ఏమో అని చెప్పేసి అతను ఫీల్ అవుతాడు. సో ఈ పోయంతో మనకు తెలిసింది ఏంటి అని అంటే మనం ఎన్ని చేసినా స్కూల్ నుంచి తప్పించుకోలేము. అండ్ స్కూల్
is a responsibility for the children for the better future. So I hope you understand the poem. For more videos, please like, share, and subscribe my channel.